అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆకట్టుకునే క్లైమాక్స్తో ప్రేక్షకులను ఆకర్షించింది. తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సడెన్గా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్గా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్నది. 22 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ 10 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. క్లైమాక్స్ను మాత్రం ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసింది. ఇలాంటి షాకింగ్ క్లైమాక్స్తో తెలుగులో సినిమా రాలేదంటూ ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపించాయి. కళ్యాణ్ రామ్, విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ఆకట్టుకున్నాయి. కానీ కాన్సెప్ట్ అవుట్డేటెడ్ కావడంతో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కర్తవ్యంలో చేసిన వైజయంతి పాత్రకు కొనసాగింపుగా ఈ మూవీలో విజయశాంతి రోల్ను డైరెక్టర్ తీర్చిదిద్దాడు. వైజయంతి ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. కొడుకు అర్జున్ను కూడా తనలాగే పోలీస్గా చూడాలని కలలు కంటుంది. సివిల్స్ ప్రిపేర్ అవుతోన్న అర్జున్ అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్స్టర్గా మారుతాడు. వైజాగ్కే పెద్ద డాన్గా మారతాడు. తల్లికి దూరమవుతాడు. తన తల్లి వైజయంతి ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి అర్జున్ ఏం చేశాడు? అసలు వైజయవంతిని చంపాలని ఎవరు అనుకున్నారు? తల్లిని కాపాడటం కోసం అర్జున్ ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? అర్జున్ లైఫ్లోకి చిత్ర ఎలా వచ్చింది? అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ విలన్గా కనిపించాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ మరో కీలక పాత్రలో కనిపించాడు. చివరికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓటీటీ విడుదలతో ప్రేక్షకులకు కొత్త అనుభవం లభించింది. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది.